అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మీదేవాయ నమః అని కామెంట్ చేయండి. శ్రావణ మాసం అంటే చాలామంది ఎంతో నిష్ఠగా లక్ష్మీదేవిని పూజిస్తారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండో వారంలో వరమహాలక్ష్మీదేవిని పూజించి వరాలు పొందుతారు. శ్రావణ మాసం ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన ప్రారంభమైంది. శ్రావణ మాసంలో సోమవారం, మంగళ, శుక్రవారాలు అత్యంత పవిత్రమైన పూజలు చేస్తారు. ఈ మాసంలో సోమ, మంగళ, శుక్రవారాల్లో చేసే పూజలు ఎంతో మంచి ఫలితాలను ఇస్తుంది. గ్రహ దోషాలను కూడా తొలగిస్తాయి. ఈ మాసంలో శ్రావణ సోమవారాలు శివుడికి పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధల నుంచి కూడా విముక్తి పొందుతారు. అదేవిధంగా శ్రావణ మంగళవారం చేయడం వల్ల కూడా విశేషంగా లబ్ధి పొందుతారు. అప్పుల బాధల నుంచి విముక్తి పొందుతారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇక ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు చేయడం కూడా చాలా విశేషం లభిస్తుంది. ఆర్థిక సంక్షోభంతో బాధపడేవారు ఆ సమస్యల నుంచి బయటపడతారు. శ్రావణ శుక్రవారం గోవుకు చపాతీలు తినిపించడం వల్ల అశేష ఫలితాలు కలుగుతాయి. ఈ మాసంలో ఏ రోజైనా మీకు కుదిరినప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల శని దోషం కలుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఈ మాసంలో మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. ఇతరులను దూషించకూడదు. అదేవిధంగా వెల్లుల్లి, ఉల్లిపాయ మెల్లంగి తినకూడదు.